ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. హెపటైటిస్ సి వ్యాధి. హెపటైటిస్ సి ఈ వ్యాధి పేరు వింటేనే చాలామందికి భయం పుడుతుంది. అలాంటిది ఈ వ్యాధి బారిన పడితే ఆ బాధితుడు పడే ఆందోళన అంతా ఇంత కాదు. అయితే నిజానికి ఇంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధి తీరుతెన్నులు, అలాగే ఇది వ్యాపించే విధానం, దీనివల్ల వచ్చే ఇక్కట్లు, ఉపశమన పద్ధతులు, ఆయుర్వేద చికిత్సలు, వీటి మీద అవగాహనతో వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు అసలు వ్యాధికి సంబంధించి కొంత ప్రాథమిక అవగాహన కలిగి ఉండటం అవసరం. హెపటైటిస్ సి ఏమిటిది? హెపటైటిస్ సి అనేది కాలేయాన్ని అంటే లివర్ని వ్యాధిగ్రస్తం చేసే ఒక వైరస్. సరైన చికిత్సలు తీసుకోలేదనుకోండి, దీనివల్ల కాలేయం శాశ్వతంగా దెబ్బతినొచ్చు. కాలేయపు కణజాలం గట్టిపడిపోయి సిరోసిస్గా మారచ్చు. అలాగే కాలేయానికి క్యాన్సర్ సోకొచ్చు, కాలేయం వైఫల్యం చెందొచ్చు. ఇలాంటి ప్రాణాంతక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. చాలామందికి కాలేయం ఎంతో కొంత దెబ్బతినేంత వరకు కూడా వాళ్ళ శరీరంలో ఈ హెపటైటిస్ సి వైరస్ ఒకటి ఉంది అన్న విషయం తెలియదు. అది విషాదం. తెలుసుకునేటప్పటికీ చాలా ఏళ్లు పడుతుంది. హెపటైటిస్ సి బారిన పడిన వాళ్ళని మొత్తంగా పరిశీలించామనుకోండి, వాళ్ళల్లో కొంతమంది త్వరగానే కోలుకుంటారు. అప్పుడు దాన్ని అక్యూట్ హెపటైటిస్ సి అంటారు. అయితే 85% వ్యక్తులలో మాత్రం వైరస్సు తనంతట తాను నిష్క్రమించదు. 6 నెలలకు పైగా కొనసాగిన తర్వాత దీర్ఘకాలపు హెపటైటిస్ సి వ్యాధి కింద మారుతుంది. అంటే క్రానిక్ హెపటైటిస్ సి కింద రూపాంతరం చెందుతుంది. హెపటైటిస్ సి వైరస్సు ప్రమాదకరమైనటువంటి వ్యాధి అయినప్పటికీ సరైన అవగాహన, ఆశావహమైనటువంటి దృక్పథం ఇవి కలిగి ఉంటే హెపటైటిస్ సి వ్యాధిగ్రస్తులు అందరిలాగే చైతన్యవంతమైన సమస్యారహితమైనటువంటి సాధారణ జీవితాన్ని గడపచ్చు. ఈ వివరాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు అసలు హెపటైటిస్ సి ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, వీటిని తెలుసుకోవటం అవసరం. ముఖ్యంగా ఈ వైరస్ వ్యాపించే విధానం తెలుసుకోవాలి. హెపటైటిస్ సి వ్యాధిగ్రస్తుల రక్తంతో అనుసంధానం ఏర్పడిన సందర్భాలలో వ్యాధిగ్రస్తుల నుంచి సాధారణ వ్యక్తులకి ఇన్ఫెక్షన్కి కారణమైనటువంటి వైరస్ అనేది వ్యాపిస్తుంది. ఎలా వ్యాపిస్తుంది ఇది తెలుసుకోవటం అవసరం. ఒకళ్ళకి వాడిన సూదుల్ని మరొకళ్ళకి వాడటం ఒక రకమైనటువంటి వ్యాప్తికి కారణం. అలాగే ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో దూది, నీళ్లు ఇలాంటి ఒకళ్ళకి వాడిన వాటిని మరొకళ్ళకి వాడటం ఒక కారణం. సరైన పరీక్షలు నిర్వహించకుండా రక్త మార్పిడి చేయటం మరొక ముఖ్యమైన కారణం. అలాగే చట్టపరం కాని మత్తు మందుల్ని సిరంజితో తీసుకోవటం ఇలాంటివి హెపటైటిస్ సి వ్యాప్తికి ప్రధాన కారణాలు. చెవి పోగుల కోసం చెవిని కుట్టించుకోవటం ఒక కారణమే. పచ్చబొట్లు పొడిపించుకోవటం, బాడీ పియర్సింగ్ ఇది కూడా ఒక కారణం. అలాగే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఆక్యుపంక్చర్ సూదులతో వైద్యం చేయించుకోవటం కూడా ఒక కారణం. ఇలాంటి వాటి వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఈ హెపటైటిస్ సి అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇక వ్యాధి సోకిన తల్లి నుంచి శిశువుకి హెపటైటిస్ సి ప్రాప్తించడం అనేది చాలా అరుదు. లైంగిక సంబంధాల ద్వారా హెపటైటిస్ సి వ్యాపించడం కూడా చాలా అరుదుగానే జరుగుతుంది. సెక్స్ సంబంధాల ద్వారా హెపటైటిస్ సి ఎంత మేరకు వస్తుంది అనే విషయంలో అధ్యయనకారులకు పూర్తిస్థాయి ఆధారాలు లభించలేదు. అయితే ప్రాథమికంగా జీవితాంతం ఒకే లైంగిక భాగస్వామిని కలిగి ఉండటం అనేది వ్యాధి వ్యాప్తిని గణనీయంగా అడ్డుకుంటుంది అని తేలింది.
హెపటైటిస్ సి ఉన్న వ్యక్తులతో కలిసి జీవించే వాళ్ళకి తమకు కూడా ఈ వ్యాధి సోకుతుందేమోనని కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే హెపటైటిస్ సి ఉన్న వ్యక్తులతో కలిసి జీవించవచ్చు. రక్తపు అంశ కలిగిన వాటిని కలిపి వాడుకోకుండా ఉంటే సరిపోతుంది. అంటే రేజర్లు, షేవింగ్ బ్లేడ్లు, టూత్ బ్రష్లు, నాలుక బద్దలు, గోల్డ్ తీసుకునే నెయిల్ క్లిప్పర్లు, ఇలాంటి వస్తువుల్ని ఎవరికి వాళ్ళు వాడుకోవటం ముఖ్యం. ముఖ్యంగా అసలు హెపటైటిస్ సి ఎలా వ్యాపించదు అనేది మాత్రం తెలుసుకోవాలి. అంటే హత్తుకోవటం ద్వారా హెపటైటిస్ సి వ్యాపించదు. చుంబనం అంటే కిస్సింగ్ ద్వారా వ్యాపించదు. తుమ్మటం అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా వ్యాపించదు. దగ్గటం అంటే కాఫ్ ద్వారా వ్యాపించదు. ఆహారాన్ని కలిసి తీసుకోవటం ద్వారా కూడా హెపటైటిస్ సి వ్యాపించదు. అలాగే ఒకళ్ళు తాగిన నీళ్ళని మరొకళ్ళు తాగటం ద్వారా కూడా హెపటైటిస్ సి అనేది వ్యాపించదు. ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. సరే, మరి హెపటైటిస్ సి సాంక్రమిక కాలం ఏమిటి? ఇది తెలుసుకోవటం ముఖ్యం. హెపటైటిస్ సి వైరస్ శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలని కలిగించడానికి తీసుకునే సమయాన్ని అంతర్గత కాలం అంటారు. వైద్య పరిభాషలో దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అని వ్యవహరిస్తారు. దీన్ని మామూలుగా మనం అర్థం చేసుకోవాలంటే పొదగటం అనే విధానంతో మనం పోల్చుకోవచ్చు. అంటే మామూలుగా ఈ కోళ్ళు ఇవన్నీ గుడ్లు పొదుగుతాయే అలాగా. శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత సాధారణంగా 2 వారాల నుంచి 6 నెలల కాలంలో ఈ వైరస్ తన లక్షణాన్ని ప్రదర్శించడం మొదలుపెడుతుంది. జెనెటిక్ పరీక్ష పాజిటివ్ అని తేలిందనుకోండి, ఇలాంటి వాళ్ళల్లో వైరస్ వేరే వాళ్ళకి వ్యాపించే గుణం కలిగి ఉంటుంది. ఇలాంటి వాళ్ళు తమ రక్తాన్ని ఇతరులకు అంటకుండా జాగ్రత్త పడాలి. గాయాలు, కురుపులు, దెబ్బలు ఇలాంటి వాటిని జాగ్రత్తగా కప్పించాలి. సరే, మరి హెపటైటిస్ సి అంటున్నాం, దీన్ని ఎలా గుర్తుపట్టాలి? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? వీటిని తెలుసుకుందాం. వ్యాధి బాగా ముందుకి అంటే పురోగమనం చెందే వరకు కూడా ఈ హెపటైటిస్ సి వైరస్ పెద్దగా లక్షణాలను కలిగించదు. 15 సంవత్సరాల పాటు ఈ వ్యాధి శరీరంలో ఉన్నప్పటికీ లక్షణరహితంగానే ఉంటుంది. అంటే ఇలా అసిమ్ప్టమాటిక్గా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. సాధారణంగా ఈ వ్యాధి యాదృచ్ఛికంగా బయటపడుతుంది. అంటే యాక్సిడెంట్లప్పుడు, లేకపోతే రక్తదానం చేసేటప్పుడు, లేకపోతే మాస్టర్ హెల్త్ చెకప్ చేసేటప్పుడు, ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి సమయాల్లో ఇది బయటపడుతూ ఉంటుంది. అయితే కొంతమందిలో మాత్రం కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి. వీటిని తెలుసుకుందాం. ఒకటి, ఎడతెరిపి లేని నీరసం ఉండటం, అలాగే విపరీతమైన నిస్త్రాణగా ఉండటం, అలాగే కీళ్ళనొప్పి ఉండటం, ఇక ఈ ఉదర భాగంలో నొప్పిగా ఉండటం, ముఖ్యంగా కాలేయం ఉండే ప్రాంతంలో నాదుగా ఒక రకమైన నొప్పి ఉంటుంది. చర్మం పైన దురదలుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే బాడీ పెయిన్స్ ఉంటాయి, కండరాల నొప్పి ఉంటుంది. అలాగే మూత్రం గాఢమైన రంగులో వస్తూ ఉంటుంది. కామెర్లు ఉంటాయి. ఇవి ముఖ్యమైన లక్షణాలు. సరే, మరి హెపటైటిస్ సి ఉంటే ఏం జరుగుతుంది? అంటే వ్యాధి పురోగతి ఎలా ఉంటుంది? ఇది కూడా తెలుసుకోవటం అవసరం. హెపటైటిస్ సి వైరస్ లివర్ని అంటే కాలేయాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి ఉన్న వాళ్ళల్లో 25% మందికి 20 సంవత్సరాల తర్వాత కాలేయం వైఫల్యం చెందొచ్చు. కాలేయం గట్టిపడి సిరోసిస్ రావచ్చు. ఇలాంటి ఇక్కట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ సిరోసిస్ వచ్చిందనుకోండి, అప్పుడు మరికొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ సిరోసిస్ లక్షణాలు కనిపిస్తాయి. ఏమిటవి? రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల అరిచేతులు ఎర్రగా కవిలినట్టు కనిపించవచ్చు. లేకపోతే ఛాతీ, భుజాలు, ముఖం ఇలాంటి శారీరక భాగాల్లో రక్తనాళాలు ఎర్రటి సాలెపురుగు ఆకృతిలో కనిపించవచ్చు. పొట్ట, కాళ్ళు, పాదాలు వీటిలో వాపు తయారవచ్చు. కండరాలు శుష్కించిపోవచ్చు, ఎండిపోవచ్చు. అలాగే జీర్ణమండలం తాలూకు సెల్లు ఉబ్బుతాయి. ఉబ్బటం మూలాన అన్ననాళం, పేగులు ఇలాంటి జాగాలలో అంతర్గతంగా రక్తస్రావం జరగవచ్చు. అప్పుడు కొంత ప్రాణ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీన్ని వేరిషియల్ బ్లీడింగ్ అంటారు. మెదడు అలాగే నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ దెబ్బతింటాయి. ఇలా తినటం వల్ల అయోమయం, జ్ఞాపక శక్తి తగ్గటం, మనసుని కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు దాన్ని ఎన్కెఫలోపతి అంటారు. ఈ వ్యాధికంటూ ప్రత్యేకమైన లక్షణాలు ఉండవు కాబట్టి వైరస్ శరీరం లోపలికి ప్రవేశించిన వెంటనే వ్యాధి ఉనికిని కనిపెట్టడం కష్టం. ఒకవేళ వ్యాధి లక్షణాలు కనిపించినప్పటికీ అది ఫ్లూ జ్వరమేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇవి ఫ్లూ జ్వరాన్ని పోలినట్లు ఉంటాయి కాబట్టి ఎవరికి ఈ వ్యాధి మీద అనుమానం రాదు. పైగా లక్షణాలు కొద్ది రోజుల్లోనే సమసిపోతాయి. దీంతో సంవత్సరాల తరబడి కూడా ఈ వైరస్ శరీరంలో నిశ్శబ్దంగా లక్షణరహితంగా అలాగే కొనసాగుతూనే ఉంటుంది, విభజన చెందుతూనే ఉంటుంది. అయితే కామెర్లు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే అప్రమత్తమై తగిన పరీక్షలు చేయించుకోవాలి. అలాగే రక్తాన్ని తీసుకున్న సందర్భాలలో రక్తాన్ని ఇచ్చిన దాతకి హెపటైటిస్ సి ఉంది అన్న విషయం తెలిస్తే అప్రమత్తం అవ్వాలి. వ్యాధి ఎక్కువ కాలం పాటు అంటే దీర్ఘకాలం పాటు కొనసాగిన తర్వాత కాలేయం దెబ్బతింటం జరగవచ్చు. ఇలాంటివి జరిగాయనుకోండి, అప్పుడు జీవితాన్ని పొడిగించడం అవసరం. దీనికోసం కాలేయ మార్పిడి అనివార్యం అవుతుంది. అయితే చాలా సందర్భాల్లో ఈ పరిస్థితి రాదు. సరే, మరి హెపటైటిస్ సి అంటున్నాం, దీన్ని ఎలా తెలుసుకోవాలి? దీనికి సహాయపడే పరీక్షలు ఏమిటి, నిర్ధారణ పద్ధతులు ఏమిటి, వీటిని కూడా తెలుసుకుందాం. హెపటైటిస్ సి వ్యాధి ఉనికిని తెలుసుకోవడం కోసం కొన్ని కీలక విషయాలని ప్రశ్నించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్థానికంగా శారీరక పరీక్ష కూడా నిర్వహించాల్సి ఉంటుంది. యథాలాపంగా నిర్వహించే పరీక్షల్లో ఏదైనా తేడా కనిపించిందనుకోండి, హెపటైటిస్ సి వ్యాధిని అనుమానించాల్సి ఉంటుంది. ఉదాహరణకు కాలేయపు ఎంజైమ్లు ఉంటాయి, అంటే ఎస్జిపిటి అలాగే ఎస్జిఓటి, వీటి మొత్తాలు అసాధారణంగా పెరిగాయనుకోండి, అప్పుడు ఈ వ్యాధిని అనుమానించాలి. అంటే ఇలాగా అనుమానించాల్సిన వ్యాధుల్లో హెపటైటిస్ సి అనేది ఒకటి, ఈ ఎస్జిఓటి ఎస్జిపిటి పెరిగితే. అలాగే హెపటైటిస్ సి వ్యాధికి సంబంధించిన అనుమానం వస్తే ముందుగా హెపటైటిస్ సి వైరస్ టెస్ట్ చేయించాలి. కొద్ది మొత్తాల్లో రక్తాన్ని సేకరించి దాన్ని ఇలాగా హెపటైటిస్ సి టెస్ట్ చేస్తారు. ఈ పరీక్ష ద్వారా వైరస్కి వ్యతిరేకంగా తయారైన ప్రతిరక్షక కణాలు ఉనికి తెలుస్తుంది, అంటే యాంటీబాడీలు ఉన్నాయా అనేది తెలుస్తుంది. అయితే యాంటీబాడీల టెస్ట్ ద్వారా ప్రస్తుత సమయంలో వైరస్ రక్తంలో చైతన్యవంతంగా ఉందా లేదా అనేది తెలియదు. మరి ఇది యాక్టివ్గా ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే వైరస్కి సంబంధించినటువంటి జన్యు పదార్థాన్ని పరీక్షించే ఆర్ఎన్ఏ టెస్ట్ అనే దాన్ని చేయించాలి. ఒకవేళ ఈ పరీక్షలో వైరస్ యాక్టివ్గా అంటే చైతన్యవంతంగా ఉంది అని తేలిందనుకోండి, అది కలిగించిన ఆఘాతాన్ని తెలుసుకోవడం అవసరం. దీనికోసం కాలేయం నుంచి కణజాలాల సముదాయాన్ని సూచితో తీసి సూక్ష్మదర్శినితో విశ్లేషించే బయాప్సీ పరీక్ష అనేది చేయించాలి. దీంతోపాటు కాలేయపు క్యాన్సర్ ఇది ఉందా లేదా దీని ఉనికిని తెలుసుకోవటం అవసరం. కాబట్టి సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ ఇవన్నీ ఇమేజింగ్ పద్ధతులు, ఈ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఈ హెపటైటిస్ సి వైరస్లో ఏ రకం వైరస్ ప్రాప్తించింది అనేది తెలుసుకోవటం కూడా అవసరం. అలాగే చికిత్సని సరైన కోణంలో రూపకల్పన చేయటం అవసరం. దీనికోసం జీనోటైప్ పరీక్ష కూడా అవసరం అవుతుంది. సరే, హెపటైటిస్ సి అంటున్నాం, ప్రమాదం అంటున్నాం. అయితే దీనికి సంబంధించి రిస్కులు ఉంటాయి, వీటిని తెలుసుకోవాలి. ముందుగా అప్రమత్తం అవ్వాల్సిన సందర్భాలు ఉంటాయి. ఈ వ్యాధి చడి చప్పుడు లేకుండా దాడి చేస్తుంది. కాబట్టి అహితకరమైనటువంటి విషయాల మీద అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. కాలేయం పనితీరుకి సంబంధించినటువంటి లివర్ ఫంక్షన్ టెస్ట్లో అసాధారణమైన ఫలితాలు వచ్చాయనుకోండి, ఎస్జిఓటి ఎస్జిపిటి బాగా పెరిగిపోయి కనిపించాయి అనుకోండి, అలాగే రక్తాన్ని ఇచ్చిన దాతకి హెపటైటిస్ సి వ్యాధి ఉంది అని తెలిసిందనుకోండి, కొన్ని ఏళ్ల క్రితం సూదులతో చట్టవిరుద్ధమైన మత్తు మందులను తీసుకొని ఉన్నారనుకోండి, లేదా రక్తానికి సంబంధించిన ఉత్పత్తులతో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలు అనుకోండి మీరు, లేదా ఒకళ్ళకంటే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు ఉన్నవాళ్ళు, అలాగే మూత్రపిండాలు వైఫల్యం చెందిన సందర్భాల్లో హీమోడయాలసిస్ చేయించుకునేవాళ్ళు, అలాగే శారీరక అంతరాల మార్పిడి చేయించుకున్న వాళ్ళు, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులలో రక్తాన్ని గడ్డగట్టించే పదార్థాన్ని ఎక్కించుకున్న వాళ్ళు, ఈ వ్యాధికి సంబంధించి అనుమాన నివృత్తి కోసం ముందస్తుగా పూర్తిస్థాయి పరీక్షలు చేయించుకోవాలి. సరే, మరి ఒకవేళ ఈ వ్యాధి ఉందనుకోండి, ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని సలహాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. హెపటైటిస్ సి వ్యాధి బారిన పడిన వాళ్ళలో చాలామందికి తీవ్రమైన నిస్త్రాణ ఉంటుంది. కాబట్టి బాగా రెస్ట్ తీసుకోవాలి. వృత్తిరీత్యా చేయాల్సినటువంటి పనిని విభజించుకొని చేయండి.
వ్యాయామాన్ని తగిన రీతిలో కొనసాగిస్తూనే ఉండండి. దీనివల్ల ఉత్సాహంగా అనిపించడే కాదు, డిప్రెషన్ దూరం అవుతుంది. పైగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఎక్సర్సైజ్ వల్ల. అయితే నీరసాన్ని కలిగించే ఆటలు ఆడకండి, అలాగే నీరసాన్ని కలిగించే వ్యాపకాలు పెట్టుకోకండి. ఈ వ్యాధికి గురైన వాళ్ళు చాలామందికి సరైనటువంటి ఆకలి ఉండదు. దీంతో పోషకాహార లోపం అనేది వచ్చేస్తుంది, మరింతగా నీరసపడతారు. అందుకే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రోజు మొత్తం మీద కొద్ది మొత్తాల్లో ఫ్రీక్వెంట్గా ఆహారాన్ని తింటూనే ఉండండి. కొంతమందికి మధ్యాహ్నం పూట తినేటప్పుడు వికారంగా కడుపులో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ ఇలాగ అనిపిస్తుంటే మీకు ఉదయం పూట ఎక్కువ తినండి, మిగతా సమయంలో తక్కువగా తినండి. సిరోసిస్ ఒకటి ఉందనుకోండి, అప్పుడు ఉప్పు ఉండేటువంటి పదార్థాన్ని, ప్రోటీన్ ఎక్కువ మొత్తాలలో ఉండేటటువంటి పదార్థాన్ని తీసుకోకూడదు. హెపటైటిస్ సి వ్యాధితో బాధపడే వాళ్ళు మద్యపానం చేస్తే తీవ్రమైనటువంటి సమస్యలు వస్తాయి. కాలేయం మరింత త్వరగా దెబ్బతినేటువంటి రిస్క్ ఉంటుంది. చాలా రకాల మందులు కాలేయం మీద ఒత్తిడిని కలిగిస్తాయి. కాబట్టి ఆల్కహాల్ యథేచ్ఛగా తీసుకోకూడదు, అలాగే ఇలాంటి మందులు వీటిని యథేచ్ఛగా వైద్య సంప్రదింపులు లేకుండా ఈ మందులను వాడకూడదు. సరే, మరి దీనికి ఆయుర్వేద చికిత్సా వ్యూహం ఏమిటి? దీన్ని తెలుసుకుందాం. హెపటైటిస్ సి వైరస్ వాళ్ళ శరీరంలో ఉంది అన్న విషయం తెలిసినప్పుడు ఈ వ్యాధిగ్రస్తులు తీవ్రమైన అలజడికి లోనవుతారు. వెంటనే ఏదో ప్రాణ ప్రమాదం వచ్చేస్తుందేమో అన్నట్టుగా భయపడిపోతారు. అయితే ఇలా భయపడాల్సిన అవసరం లేదు. నింపాదిగా వ్యవహరించాలి. తగిన చికిత్సలు తీసుకోవడానికి ఉద్యుక్తులు అవ్వాలి. హెపటైటిస్ సిని నిరోధించే వ్యాక్సిన్ లేకపోవడంతో పాటుగా ప్రస్తుతం హెపటైటిస్కి వాడుతున్నటువంటి అలోపతిక్ యాంటీవైరల్ చికిత్సలతో చాలా రకాల ఇక్కట్లు కూడా ఎదురవుతున్నాయి. దీంతో ఈ ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అంటే ఇంటర్ఫెరాను, అలాగే రిబావిరిను, ఇలాంటివి హెపటైటిస్కి వాడేటటువంటి అలోపతిక్ డ్రగ్స్. అయితే తీవ్రమైనటువంటి అవాంఛనీయ లక్షణాలు ఉంటాయి వీటితో, అలాగే ఖరీదు కూడా, అలాగే అందరికీ సరిపడవు. సగం మందిలోనే ఈ ఫలితాన్ని చూపిస్తాయి. కాబట్టి ఈ యాంటీవైరల్ ఔషధాలతో వచ్చేటువంటి ఇబ్బందులు ఇన్ని కావు. పైగా కొన్ని రకాల వ్యాధులు ఉన్నప్పుడు వీటిని ప్రయోగించలేరు కూడా. అంటే సిరోసిస్ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా, లేకపోతే ఒకవేళ ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నా, లేకపోతే ప్రెగ్నెన్సీ అయినా, సోరియాసిస్ ఉన్నా, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, గుండె జబ్బులు ఉండటం, ఫిట్స్ ఉండటం, ఇలాంటి సందర్భాలలో ఈ డ్రగ్స్ని ఇవ్వలేరు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయుర్వేద చికిత్సలు అనేవి వీటిని తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది. హెపటైటిస్ సి మీద పనిచేసేటువంటి కొన్ని చక్కని మూలికలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ముఖ్యమైన ఔషధి కాలమేఘ. ఆండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా, తెలుగులో దీన్ని నేలవేము లేకపోతే భూనింబ అంటారు. ఆయుర్వేద గ్రంథాలు దీని ఉపయోగాన్ని గుర్తించాయి, గ్రంథస్థం చేశాయి. ఉదాహరణకు దీన్ని జ్వరంలో, పేగుల్లో చేరినటువంటి ఆంత్రక్రిములలో, రక్తహీనత అనే సమస్యలో, కామెన్లలో, వాపుల్లో, చర్మ వ్యాధులలో, వ్రణం ఇలాంటి వ్యాధుల్లో దీన్ని వాడచ్చు. ఈ మధ్యకాలంలో ఈ మూలిక మీద శాస్త్రీయ అధ్యయనాలు బాగా జరిగాయి. దీంట్లో ఆండ్రోగ్రాఫ్లైడ్ అని ఒక క్రియాశీలక పదార్థం ఉంటుంది. ఇది ఉండటం వల్ల కాలేయం అనేది స్ట్రెంథన్ అవుతుంది. అంటే ఈ పదార్థం కాలేయాన్ని సంరక్షించడమే కాదు, ఇన్ఫ్లమేషను, ఇన్ఫెక్షన్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. ఇది అధ్యయనాలలో తేలింది. దీని పంచాంగాన్ని కూడా ఔషధ రూపంలో వాడుకోవాల్సి ఉంటుంది. చూర్ణం అయితే 1 నుంచి 3 గ్రాముల మోతాదులో వాడుకోవాలి. స్వరసం అంటే ఈ మొక్కని దంచి తీసిన రసం, దీన్ని 5 నుంచి 10 మిల్లీలీటర్ల మోతాదులో వాడుకోవాలి. కషాయం అనుకోండి 20 నుంచి 40 మిల్లీలీటర్ల మోతాదులో రోజుకి 2 లేదా 3 సార్లు చొప్పున వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక తర్వాత మూలిక భూమి ఆమ్లకి. ఫిలాంతస్ యురినేరియా ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి మూలిక ఇది. వైరస్తో వచ్చేటటువంటి కాలేయ వ్యాధుల్లో దీని పనితీరు అమోఘం. ఇది అనేక వైజ్ఞానిక పత్రాలలో తెలిసింది. దీన్ని అనేక వైజ్ఞానిక పత్రాలలో పబ్లిష్ చేశారు. దీన్ని కేవలం ఈ వైరల్ హెపటైటిస్లోనే కాదు, వేరే వ్యాధుల్లో కూడా వాడుతూ ఉంటాం. అంటే దగ్గు, ఆయాసం, రక్తస్రావం అవ్వటం, రక్తహీనత ఉండటం, హెపటైటిస్ అంటే కామెర్లు, అలాగే ఎసిడిటీ, అమ్లపిత్తం, మంటలు, చర్మ వ్యాధులు, ప్రమేహం ఇలాంటి వ్యాధులలో
దీన్ని వాడటం జరుగుతుంది. దీని పంచాంగాలు కూడా ఔషధం కింద ఉపయోగపడతాయి. స్వరసాన్ని 10 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదులో వాడుకోవాలి. చూర్ణం అయితే 3 నుంచి 6 గ్రాముల మోతాదులో వాడుకోవాలి. ఇక తర్వాత మూలిక పునర్నవ. బొరీవియా డిఫ్యూజా. దీన్ని తెలుగులో గలిజేరు అంటారు. అటుకు మామిడి అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారు. రకరకాల కారణాల వల్ల ఈ కాలేయంలో ఉత్పన్నమైనటువంటి విష లక్షణాన్ని పునర్నవ సమర్థవంతంగా తిప్పి కొట్టగలదని అధ్యయనాలలో తేలింది. దీన్ని మామూలుగా వాపులు, అలాగే ఉదరంలో కనిపించే పెరుగుదళ్ళు, రక్తహీనత, గుండె జబ్బులు, దగ్గు, కడుపు నొప్పి ఇలాంటి వ్యాధులలో వాడుతూ ఉంటాం. ఈ మూలికలో ఆకులు, వేలతో సహా పంచాంగాలు కూడా ఔషధంగా పనికొస్తాయి. ఈ మూలిక స్వరసాన్ని 5 నుంచి 10 మిల్లీలీటర్ల మోతాదులో వాడుకోవాలి. చూర్ణాన్ని 1 నుంచి 3 గ్రాముల మోతాదులో వాడుకుంటూ ఉండాలి. ఇక తర్వాత మూలిక భృంగరాజ. ఎక్లిప్టా ఆల్బా. తెలుగులో దీన్ని గుంటకలకి రాకంటారు. ఎందుకంటే నీటి కుంటల దగ్గర ఇది బాగా పెరుగుతుంది. ఈ మధ్య జరిగిన అధ్యయనాలలో ఇది కాలేయ వ్యాధుల్లో రక్తం లోపలికి ఎక్కువ మొత్తాలలో విడుదలయ్యే ఆల్కలైన్ ఫాస్ఫటైజ్ ఎంజైమ్ని తిరిగి సాధారణ స్థితికి తెచ్చినట్టుగా తేలింది. చాలామందికి ఇది జుట్టుకు సంబంధించిన ఔషధి కింద మాత్రమే పరిచయం. అయితే ఆయుర్వేద శాస్త్రంలో దీన్ని చాలా రకాల వ్యాధుల్లో బాగా వాడటం జరుగుతుంది. ముఖ్యంగా చర్మ వ్యాధులలో భృంగరాజి బాగా పనిచేస్తుంది, ఆంత్ర క్రిముల్లో పనిచేస్తుంది, ఆయాసంలో పనిచేస్తుంది, దగ్గు, వాపు, రక్తహీనత, కంటి జబ్బులు, తలనొప్పి, గుండె జబ్బులు ఇలాగ అనేక వ్యాధుల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. దీని పంచాంగాలు కూడా ఔషధ విలువలు కలిగి ఉంటాయి కాబట్టి అన్నిటిని వాడుకోవాలి. స్వరసాన్ని 5 నుంచి 10 మిల్లీలీటర్ల మోతాదుగా వాడుకోవాలి. అంటే ఈ మొక్కను దంచి తీసిన రసం. ఇక తర్వాత మూలిక కిరాతతిక్త భేదం. శస్య చిరాట. ఇది బాగా చేదుగా ఉండే మూలిక. చాలా రకాల కాలేయ సంబంధ వ్యాధుల్లో అద్భుతంగా పనిచేస్తుంది కిరాతతిక్త. ఉత్తర భారతదేశంలో దీన్ని కిరాతతిక్త అనే సంహితోక్త మూలికకి ప్రతిరూపంగా గ్రహిస్తారు. అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో కిరాతతిక్తగా నేలవేమును మనం గ్రహిస్తాం. ఈ రెంటిలోనూ దాదాపు సమాన గుణధర్మాలు ఉంటాయి. దీని పంచాంగాన్ని కూడా ఔషధ రూపంలో వాడుకోవాల్సి ఉంటుంది. చూర్ణాన్ని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా వాడుకోవాలి. స్వరసం అయితే 5 నుంచి 10 మిల్లీలీటర్ల మోతాదుగా వాడుకోవాలి. కషాయం అయితే 20 నుంచి 40 మిల్లీలీటర్ల మోతాదుగా రోజుకి 2 సార్లు దీన్ని వాడుకుంటూ ఉండాలి. ఇక తర్వాత మూలిక విభీతకి. టెర్మినేలియా బెలీరికా. దీన్ని తెలుగులో తానికాయ అంటారు. త్రిఫలాల్లో ఒకటి. దీనికి కాలేయాన్ని రక్షించేటటువంటి గుణం ఉన్నట్టుగా తేలింది. అంటే హెపటోప్రొటెక్టివ్ యాక్షన్ ఉంటుంది. అధ్యయనాలలో ఇది రుజువైంది. దీనిలో ఉండే ట్రైహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ అనేది కాలేయ వ్యాధుల్లో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది అధ్యయనకారులు తేల్చారు. తానికాయని మామూలుగా దగ్గు కానీ, ఆయాసం కానీ, ఆంత్రక్రిములు, శరీరంలో మంటలు, వాంతులు, గొంతు బొంగురు, మూత్రపిండాల్లో రాళ్ళు తయారవటం, విరేచనాలు అవటం ఇలాంటి వ్యాధుల్లో వాడటం జరుగుతుంది. చూర్ణ రూపంలో అయితే దీన్ని 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా వాడుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత మూలిక గుడూచి. టైనోస్పోరా కార్డిఫోలియా. దీన్ని తెలుగులో తిప్పతీగ అంటారు. సంస్కృతంలో అమృత అని ఒక మంచి పేరుంది. చాలా రకాల వైరల్ వ్యాధుల్లో ఇది అమేజింగ్ రిజల్ట్ని ఇస్తుంది. ఇది ఈ మధ్య అధ్యయనాల్లో తేలింది. కాలేయ వ్యాధుల్లో కనిపించే ఫైబ్రోసిస్ని ఈ గుడూచి నిలవరించగలిగినట్లుగా తేలింది. అలాగే కాలేయ కణజాలాన్ని కొత్తగా పునర్నిర్మించినట్టు కూడా రుజువైంది. సర్జికల్ జాండీస్లో కూడా ఇది అమోఘంగా పనిచేసినట్టు తేలింది. ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో కాలేయపు మార్పిడి తర్వాత ఈ గుడూచిని సహాయక ఔషధంగా ఇచ్చినప్పుడు విజయవంతపు శాతం 92.45గా నమోదైంది. దీన్ని ఇవ్వని సందర్భాలలో, ఇవ్వని కేసులలో సక్సెస్ రేట్ కేవలం 40%గానే ఉంది. అంటే దీన్ని బట్టి ఈ మూలిక ఎఫికసీని మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఆయుర్వేదంలో కామెలతో పాటు వేరే వ్యాధుల్లో కూడా వాడుతూ ఉంటాం. అంటే రక్తహీనత, జ్వరం, మంటలు, అతి దప్పిక, అలాగే ప్రమేహము, చర్మ వ్యాధులు, గౌటు, ఆంత్రక్రిములు, వాంతులు, దగ్గు ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా దీన్ని వాడటం జరుగుతుంది. ఈ మొక్క కాండంలో ఔషధ తత్వాలు ఎక్కువగా ఉంటాయి ఈ తిప్పతీగ కాండంలో. అందుకే దీన్ని తిప్పతీగ అంటారు, తీగ. దీన్ని కషాయ రూపంలో తీసుకోదలిస్తే 50 నుంచి 100 మిల్లీలీటర్ల మోతాదులో తీసుకోవాలి.
ఎండించి పొడి చేసి తీసుకోవాలనుకుంటే మాత్రం 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా తీసుకోవాలి. ఇది సత్వ రూపంలో కూడా దొరుకుతుంది, గుడూచి సత్వం అన్న పేరుతో దొరుకుతుంది. దీన్ని అంటే గుడూచి సత్వాన్ని వాడుకోదలిస్తే 1 నుంచి 2 గ్రాముల మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. కామెర్లలో ఈ తిప్పతీగ రసానికి తేనె కలిపి తీసుకోవాలి, లేదా తిప్పతీగని నూరి ముద్దగా చేసి మజ్జిగతో కలిపి తీసుకోవాలి. ఇక తర్వాత మూలిక కటిక. పిక్రోరైజా కురువా, తెలుగులో కటిక రోహిణి అంటారు. కాలువ వ్యాధుల్లో ముఖ్యంగా వైరల్ వ్యాధుల్లో కటిక రోహిణి పనితీరు అమోఘం. తాజా అధ్యయనాల్లో దీని పనితనం సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. పిత్తరేచకంగా పనిచేసే తత్వం ఉంది దీనికి. అంటే ఇది హెపటో ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది. హెపటోటాక్సిక్ మందులతో వచ్చేటువంటి దుష్ఫలితాలను కూడా ఇది తిప్పికొట్టగలదు. ఇది అధ్యయనంలో తేలింది. సాధారణంగా దీని వేరుని, భూమిలో ఉండే కాండ భాగాన్ని చూర్ణ రూపంలో 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా ఔషధం కింద వాడాల్సి ఉంటుంది. దీన్ని కేవలం కామెర్లోనే కాదు, జ్వరము, అలాగే ఉదరంలో పెరుగుదలలు, అరుచి, ఆంత్రక్రిమి, హృద్రోగం, వాపు, ఆయాసం, దగ్గు, ప్రమేహం, చర్మ వ్యాధులు ఇలాంటి అనేక సమస్యలలో వాడటం జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. హెపటైటిస్ సికి ఆయుర్వేద ఔషధాలు. ఈ హెపటైటిస్ సి సమస్యకి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ఆరోగ్యవర్ధిని వటి, పునర్నవాది మండూరం, రోహితకారిష్టం, పిప్పల్యాసం ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఔషధాలు. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కళ్ళో ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మన అందరం ఒకే రకంగా ఉండం. అంతెందుకు కుటుంబంలో కూడా అందరూ ఒకే మాదిరిగా ఉండరు. జన్యుపరమైనటువంటి తేడాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ముందు మీ నాడిని చూడాల్సి ఉంటుంది, మీ తత్వాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది, అలాగే మీ ప్రకృతిని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే హెపటైటిస్ సి స్థాయి, అలాగే మీ శక్తి, వీటిని కూడా పరిగణించాల్సి ఉంటుంది. అలాగే వేరే వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉంది అనేది కూడా చూడాలి. ఆ తర్వాత ఈ ఔషధాల్లో మీకు సరిపోయే ఔషధాలని తగిన పత్యాపత్యాలతో, సరైన అనుపాన సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించాల్సి ఉంటుంది. ఇలాగా ఈ హెపటైటిస్ సి వ్యాధిని, దానివల్ల వచ్చే ఇక్కట్లని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూసారా? ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తిరిగి ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు సశాస్త్రీయంగా, సవివరంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.